మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఐఎమ్ హరీష్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్. టుడే సెషన్ వచ్చేసి ఐఐటి ప్లేస్మెంట్స్ గురించి. ఐఐటి కాలేజీలలో ప్లేస్మెంట్స్ ఫేజ్ 1 ప్లేస్మెంట్స్ జరిగాయి. ఆశ్చర్యపోతారు, స్టూడెంట్స్కి 2.5 కోట్ల ప్యాకేజ్ వచ్చింది. ఐఐటి హైదరాబాద్ స్టూడెంట్కి 2.5 కోట్ల ప్యాకేజ్, నెదర్లాండ్ కంపెనీ. అంటే ఇంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో కూడా ఏమంటున్నారు, జాబ్స్ తగ్గిపోతాయి అని అంటున్నారు కదా. అలా ఏం లేదు, మీ దగ్గర స్కిల్ ఉండి హార్డ్ వర్క్ ఉండి మీరు కరెక్ట్ వేళ వర్క్ చేయగలిగితే మంచి మంచి ప్యాకేజెస్ వస్తాయి, మంచి ఫ్యూచర్ ఉంటుంది. దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఈ ఐఐటి ప్యాకేజెస్ గురించి ఇంటర్మీడియట్ ప్రజెంట్గా సెకండ్ ఇయర్ చదివే వాళ్ళు, జేఈ మెయిన్స్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి మోటివేషన్ కూడా ఉంటుంది. మీరు రాసే ఎగ్జామ్ ఎంత వాల్యుబుల్లో చూడండి. సో టెన్షన్ పడకుండా జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి జేఈ మెయిన్స్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి అడ్వాన్స్డ్ ఎగ్జామ్ని క్రాక్ చేసి మీరు ఏదో ఒక ఐఐటీలో పడి అక్కడ ఏదైనా ఇంటర్న్షిప్ చేసి ఆ కంపెనీ దృష్టిలో పడి మీరు మంచి ప్యాకేజ్ వెల్ సెటిల్ కావచ్చు. 21 ఇయర్స్ ఆ స్టూడెంట్ కూడా 21 ఇయర్స్ ఉంటుంది స్టూడెంట్, 2.5 కోట్ల ప్యాకేజ్. ఇంకా ఫైనల్ ఇయర్, ఇప్పుడు ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. చూడండి, మీరు బాగా హార్డ్ వర్క్ చేస్తే ఎంత మంచి ఆఫర్స్ వస్తాయో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేస్తాను. లాస్ట్ వరకు చూడండి, కొన్ని ఇంపార్టెంట్ ఇన్పుట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఐఐటి బీటెక్ స్టూడెంట్స్ ప్లేస్మెంట్స్, ఇది ఐఐటి గురించి, ఐఐటి సీట్స్ గురించి. ఐఐటి అనే కాదు, ఎన్ఐటీలో కూడా కోట్ల రూపాయల ప్యాకేజెస్ వచ్చిందని నేను వీడియో చేసిన. ఎన్ఐటి వరంగల్ది ఏదైనా సరే ఒక బ్రాండెడ్ కాలేజెస్లో కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. లేదు నార్మల్ కాలేజీలో, కొద్దిమంది బీటెక్ స్టూడెంట్స్ నార్మల్ కాలేజీలో చదువుతున్నారు సార్, నాకు మేము ఎలా చేయాలంటే మీరు కూడా కొన్ని స్కిల్స్ డెవలప్ చేసుకుంటే మీకు కూడా ఇంత మంచి ఆపర్చునిటీస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. చూడండి లాస్ట్ వరకు అయితే. ఇక్కడ ఫేజ్ 1 ప్రజెంట్గా ఫేజ్ 1 రిజల్ట్, ఫేజ్ 1కి ఏ ప్లేస్మెంట్ జరిగాయి, ఫేజ్ 2 మేలో వస్తుంది. అయితే నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కంపెనీస్, అన్ని ఇంటర్నేషనల్ నేషనల్ కంపెనీలు వచ్చి సెలెక్ట్ చేసుకుంటాయి. జనరల్గా నేషనల్ ఇంటర్నేషనల్ కంపెనీస్ ఇండియాలో ఉన్న బెస్ట్ కాలేజెస్ ఏవని చూస్తే ఫస్ట్ ఐఐటీస్కి ప్రిఫర్ చేస్తాయి. ఐఐటి, ఎన్ఐటి, IIIT ఇలా అనమాట. ఇంకా లోకల్ కాలేజీలో చదివితే ప్రాబ్లం ఏంటంటే వీళ్ళ కంపెనీ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. కొన్ని కాలేజెస్లలో లోకల్ వెబ్సైట్ బేస్డ్ కాలేజెస్ కూడా క్యాంపస్ ఇంటర్వ్యూస్ అవుతాయి. కాకపోతే ఈ బ్రాండెడ్ ఐఐటి, ఎన్ఐటి దాంట్లో ఏమవుతుంది అంటే ఖచ్చితంగా స్ట్రిక్ట్గా జరుగుతాయి. ఆ కంపెనీలు ఫస్ట్ ఇక్కడికి వస్తాయి అన్నమాట. సో మీరు ఇప్పుడు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో స్ట్రాంగ్గా ప్రిపేర్ అవ్వండి. ఎన్ఐటి, IIIT, ఐఐటి కాలేజీలలో మీ సీట్ వచ్చేలాగా ప్రిపేర్ అవ్వండి. సో నేషనల్ ఇంటర్నేషనల్ కంపెనీస్ ఆఫర్ చేస్తాయి ఆల్ సెక్టార్స్లో. ఇది ఓన్లీ ఐటీ, కంప్యూటర్ సైన్స్, మీరు ఏదన్నా తీసుకోండి. కోర్ బ్రాంచెస్ నుంచి కూడా సెలెక్షన్స్ అనేవి జరిగినాయి. కాకపోతే పెద్ద ప్యాకేజీలు అయితే కంప్యూటర్ సైన్స్ రిలేటెడే పెద్ద ప్యాకేజీలు, కోట్ల రూపాయల ప్యాకేజ్ వచ్చింది. ఇక్కడ ఐఐటి హైదరాబాద్ గురించి చెప్తే, ఐఐటి హైదరాబాద్ 2.5 కోట్ల ప్యాకేజ్ వచ్చింది ఒక స్టూడెంట్. ఆ స్టూడెంట్ ఎడ్వర్డ్, 21 ఇయర్స్ ఉంటే ఆ స్టూడెంట్కి ఫైనల్ ఇయర్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. అయితే మనకు అందరికీ ఒక డౌట్ వస్తుంది, ఇవి పేపర్ మీదే కనిపిస్తాయి, ప్రాక్టికల్గా నిజమా అని. అంటే ఒక స్టూడెంట్కి అంత ఆఫర్ ఎలా ఇస్తారు, ఆ స్టూడెంట్ గురించి ఎలా తెలుస్తుంది? వచ్చి ఒక ఇంటర్వ్యూ చేసినంత చేసి ఇమ్మీడియట్గా గుర్తుపట్టేస్తారని కొద్దిమంది పేరెంట్స్కి, స్టూడెంట్స్కి డౌట్ ఉంటుంది. యాక్చువల్గా ఈ సిచ్యువేషన్ చెప్తా చూడండి. ఈ కేసు ఏం జరిగింది అంటే, కంపెనీ వచ్చేసి ఆప్టివర్ కంపెనీ, నెదర్లాండ్ కంపెనీ. అయితే ఈ స్టూడెంట్ ఏం చేశాడంటే ఒక ప్రాజెక్ట్ ఇంటర్న్షిప్ చేశాడనమాట ముందే. ఇప్పుడు నేనేం చేస్తాను, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్లో నేను సమ్మర్ టైం ఉంటుంది కదా, 2 months 3 months అని చెప్పేసి మనం ప్రాజెక్ట్కి అప్లై చేసుకోవచ్చు. మీరు ఐఐటి కానీ, ఎన్ఐటి కానీ ఇట్లా బ్రాండెడ్ కాలేజీలు ఉండి, లేదంటే వేరే కాలేజీలు ఉండి మీరు అప్లై చేసుకోవాలన్నమాట. ఒక కంపెనీకి నేను ఇంటర్న్షిప్ చేస్తాను అని చెప్పేసి, నేను వచ్చి మీ కంపెనీలో ఇంటర్న్షిప్ చేస్తాను అని చెప్పేసి. అయితే ఈ స్టూడెంట్ అలా చేశాడనమాట. 2 months ఇంటర్న్షిప్ చేశాడు. చేసేటప్పుడు ఏమవుతుందంటే కంపెనీ అబ్జర్వ్ చేస్తుంది, అరే ఈ స్టూడెంట్ దగ్గర మంచి స్కిల్ ఉంది, ప్రూవ్ చేసుకోవాలన్నమాట. స్టూడెంట్స్ అక్కడున్న పరిస్థితులను అడాప్ట్ చేసుకొని ప్రూవ్ చేసుకొని తన టాలెంట్ అంతా చూపించేసరికి కంపెనీకి ఒక ఒపీనియన్ వస్తుంది ఆ స్టూడెంట్ మీద. ఓ ఈ స్టూడెంట్ దగ్గర చాలా స్కిల్ ఉంది, ఈ స్టూడెంట్ కంపెనీకి ఉపయోగపడతాడు అని చెప్పేసి క్యాంపస్ ఇంటర్వ్యూస్ అవుతుంటాయి కదా, ఆ టైంలో నేను ఈ కంపెనీలో ఇంటర్న్షిప్ చేశాను, ఇక్కడ ఇంటర్న్షిప్ చేశాను అని చెప్పేసి అది చూయించుకోగలిగితే
ఖచ్చితంగా ఆఫర్లు అనేవి చాలా పెద్ద, ఎందుకంటే చిన్న ఏజ్లో అంత టాలెంట్ ఉంది అంటే ఇతన్ని మేము ఇంకా బాగా యూజ్ చేసుకుంటాం కంపెనీకి అని చెప్పేసి ఆఫర్లు ఇస్తాయి అనమాట. ఏ కంపెనీ ఉత్త ఇవ్వదు ఆఫర్లు అనేవి, ఆ కంపెనీకి ఉపయోగపడతాడు, ఈ స్టూడెంట్ ఉపయోగపడతాడు. ఇతని వల్ల మాకు 4 కోట్ల లాభం, 4 కోట్ల ప్రాజెక్టులు కంప్లీట్ అవుతాయి, సో ఇతనికి ఒక 2 కోట్లు ఇచ్చినా తప్పేం లేదు, 1 crore ఇచ్చినా తప్పేం లేదు అనే పాయింట్ ఆఫ్ వ్యూనే జరుగుతుంది ఎప్పుడైనా సరే. సో అలా మనం యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎవరైనా బీటెక్ చేస్తున్న ఇంటర్న్షిప్స్, ప్రాజెక్టులు చాలా చాలా ఇంపార్టెంట్, అక్కడ మీ స్కిల్ అనేది బయటపడుతుంది. ఓకే, అలా జరిగింది ఈ స్టూడెంట్ విషయంలో, అందుకే ఇంత పెద్ద ఆఫర్ ఇచ్చారు. ఇక్కడ ఇంకొకటి గుడ్ అండ్ బ్రాండెడ్ ఐఐటి కాలేజ్ బెనిఫిట్స్ ఏంటంటే ఇదే, ఇంటర్న్షిప్గా అప్లై చేస్తారు. ఇప్పుడు మీరు ఏదైనా ఇంటర్న్షిప్కి అప్లై చేస్తే కంపెనీ ఏం చూస్తుందంటే ఈ స్టూడెంట్ ఏ కాలేజీలో చదువుతున్నాడు అని మొత్తం చూసి దాని బేస్డ్గా ఒక ఒపీనియన్కి వచ్చి అవకాశం ఇస్తారనమాట. అలా ఇచ్చిన అవకాశాన్ని యూజ్ చేసుకోవాలి. మళ్ళీ ఆ ఇంటర్న్షిప్ ఇచ్చిండు కదా, ఇక నాకు జాబ్ ఇస్తారు కదా అని అనుకోదు, అక్కడ మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలి. అయితే ఇక ఐఐటి హైదరాబాద్ అనే కదా, ఐఐటి ఖరగ్పూర్లో కూడా 2.5 కోట్ల ప్యాకేజ్ వచ్చింది, 2 కోట్ల ప్యాకేజ్ వచ్చింది, 1.5 crore ప్యాకేజ్ కూడా వచ్చింది. ఐఐటి వారణాసి 1.67 crore ప్యాకేజ్. యాక్చువల్గా మనకు phase 2 తర్వాత వెరీ క్లియర్గా వస్తుంది ఐఐటి ప్లేస్మెంట్స్ ఏందని, ఇది phase 1 రిజల్ట్ చెప్తున్నాయి ఇక్కడ. సో కంపెనీస్ ఏమేమి వస్తాయి కంపెనీస్ అని అంటే, మన గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఓకే, ఒరాకిల్, ఇలా మంచి కంపెనీస్ వస్తాయి. అయితే ఐఐటి స్టూడెంట్ ఒక ప్రాజెక్ట్ చేసి ఒక ఒపీనియన్ ఉన్న స్టూడెంట్కి ప్యాకేజ్ ఎక్కువ ఇస్తుంది. ఇదే గూగుల్, ఇదే మైక్రోసాఫ్ట్, ఇదే అమెజాన్, ఇదే ఒరాకిల్లా నార్మల్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఆఫర్లు ఇస్తాయి. అతని దగ్గర స్కిల్ లేదనుకోండి, తక్కువ ఆఫర్, ఇక 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు ఇలా ఉంటుంది. మీ దగ్గర స్కిల్ ఉంది, ఫుల్ టాలెంట్ ఉంది అని వాళ్ళకి అర్థమయ్యి వాళ్ళకు ఉపయోగపడతారంటే 30 లక్షలు, 50 లక్షలు, 1 crore, 2 crore ఇలా ఉంటుంది అనమాట. సో ఇది ఆలోచించి మీరు స్టెప్ తీసుకోండి మై డియర్ స్టూడెంట్స్, అండ్ ప్రిపేర్ అవ్వండి జేఈఈ మెయిన్స్ ఐఐటికి. అండ్ ఎవరైనా బీటెక్ చేసే వాళ్ళు కూడా ఇంటర్న్షిప్ ప్రాజెక్టులు చేయండి. ఇక్కడ నెక్స్ట్ మీకు కొద్దిమందికి డౌట్ వస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో యుగంలో ఉన్నాము, జాబ్సే ఉండవు అంటున్నారు కదా అని. బట్ ఇఫ్ యూ హ్యావ్ గుడ్ స్కిల్ దెన్ ఓన్లీ దే విల్ గివ్ జాబ్స్. ఓకే, మీ దగ్గర స్కిల్ లేదు, ఇఫ్ యూ హ్యావ్ నో స్కిల్స్, మీ దగ్గర స్కిల్స్ లేవు అంటే దానికి చిన్న వాళ్ళే, ఆ కంపెనీ వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకుని చిన్న వర్క్స్ కంప్లీట్ చేసుకుంటారు. పెద్ద వర్క్లనే ఇది యూజ్ అవుతుంది. అయినా మ్యాన్ పవర్ కావాలి కాబట్టి స్కిల్ ఉన్న పర్సన్స్నే తీసుకుంటుంది. సో మీ దగ్గర స్కిల్ లేదు అంటే మాత్రం ఖచ్చితంగా ఫ్యూచర్లో జాబ్స్ అనేవి ఉండవు. మీ దగ్గర స్కిల్ ఉండాలి. స్కిల్ అంటే ఆ ప్రాజెక్ట్ని ఈజీగా చేసేటట్లు బాగా కష్టపడితేనే మీకు ఆ స్కిల్ అనేది డెవలప్ అవుతుంది. సో మీరు ఆ సబ్జెక్ట్ మీద దాని మీద ఫుల్ కమాండ్ ఉండాలి. అంటే ఇది హార్డ్ వర్క్ తోటే పాసిబుల్ అవుతుంది. సో మీరు ఇది చేయండి. వాట్ ఎవర్ మేబీ ఇంకా కొద్దిమంది సార్ నా ఐఐటి కాదు, నాది ఎన్ఐటి కాదు, ఇప్పుడు నేను ఎలా తెచ్చుకోవాలి అని అంటే మాత్రం మీరు నేర్చుకోండి. ఇప్పుడు బీటెక్ చేస్తూ మీరు ఖచ్చితంగా కొన్ని స్కిల్స్ డెవలప్ చేసుకోండి, కోర్సెస్ నేర్చుకోండి, లాంగ్వేజెస్ ఇవన్నీ నేర్చుకొని మంచి పట్టు సంపాదించండి. అప్పుడు ఖచ్చితంగా స్కిల్స్ బేస్ చేసుకొని కంపెనీలు ఆఫర్లు ఇస్తాయి. ఏ కంపెనీ అయినా సరే బ్రాండ్ని చూసి అయితే జాబ్ ఇవ్వదు, క్లియర్ చెప్తున్నా. ఐఐటీలు చదివినంత మాత్రం నీకు 2 కోట్లు అందరికి ఇస్తుందా అని అనుకోకండి. ఐఐటి క్యాంపస్ ప్లేస్మెంట్స్లల్లా జాబ్ రాని వాళ్ళు కూడా ఉన్నారు. నేను చెప్పింది హయ్యెస్ట్ ప్యాకేజ్, అది 2.5 కోట్లు అనేది హయ్యెస్ట్. ఆ స్టూడెంట్ ప్రూవ్ చేసుకున్నాడు కాబట్టి. ఓకేనా, కొద్దిమంది స్టూడెంట్స్ ఓన్లీ పాస్ అవుతుంటారు, వాళ్ళ దగ్గర స్కిల్ ఉండవు, లాంగ్వేజెస్ ఏం నేర్చుకోరు. ఎంత పెద్ద కంపెనీ అయినా, ఎంత చిన్న కంపెనీ అయినా ఆ స్టూడెంట్ను తీసుకోదు. మీ దగ్గర హార్డ్ వర్క్ చేసి మీ దగ్గర స్కిల్ ఉంటేనే ఇస్తుంది. అంతేగాని ఐఐటీలు వేస్తే కోట్ల రూపాయలు వస్తుంది, అదర్ దాన్ ఐఐటి, నాన్ ఐఐటి అయితే అసలు జాబ్సే లేవన్నది కాదు. నవేడేస్ మీ దగ్గర స్కిల్ ఉండాలి ఖచ్చితంగా. సో ఇది వాట్ ఎవర్ మేబీ కాలేజ్, మీరు ఏ కాలేజ్ అయినా సరే స్కిల్స్ ఓన్లీ విల్ హెల్ప్ టు ఫర్ యువర్ గుడ్ ఫ్యూచర్. ఇది ఒకటండి. ఇప్పుడు ప్రజెంట్గా ఇంటర్మీడియట్ చదివే వాళ్ళ గురించి చెప్తున్నా. ఇంటర్మీడియట్ ఐపీ నెక్స్ట్ ఏంటి, ప్రాక్టికల్స్ ఉంటాయి, ఐపీ ఎగ్జామ్స్ ఉంటాయి, ఎంట్రన్సెస్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా. ఈ ఎంట్రన్సెస్ జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్, వెబ్సెట్, బిట్సాట్, ఓకే, నెక్స్ట్ బైపీసీ వాళ్ళైతే నీట్. ఓకే, ఈ స్టూడెంట్స్ అందరికీ ఈ ఎగ్జామ్స్ గురించి ఏమంటారు ఇంపార్టెంట్ పాయింట్స్, ఇంపార్టెంట్ టిప్స్, దీని తర్వాత కౌన్సిలింగ్ ప్రాసెస్ ఉంటుంది. కౌన్సిలింగ్ ప్రాసెస్ని గురించి కూడా వెరీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మన ఛానల్ లోపల. ఓకే, ఫుల్ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొకటి, ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే జేఈఈ మెయిన్స్ ప్రిపేర్ అవుతుంటారో, సార్ మాకు 90 మార్క్స్ 100 మార్క్స్ వస్తున్నాయి, మాకు 160 180 రావట్లేదు అని అంటే వాళ్ళకి నేను ఇచ్చే సలహా
ఏ స్టూడెంట్కి అయితే 180 ప్లస్ 200 250 అలా వస్తున్నాయో మీ మెథడ్ ఏం చేంజ్ చేసుకోకండి, మీరు అలానే ఫాలో అవ్వండి. 100 మార్క్స్ అలా వస్తుంటాయి జేఈ మెయిన్స్ స్టూడెంట్స్కి, వాళ్ళ కాలేజీలో పెట్టే స్టూడెంట్స్కి. పీవైక్యూ క్వశ్చన్స్, ఎన్సీఆర్టీ క్వశ్చన్స్ మస్ట్గా మళ్ళీ రివైజ్ చేయండి, కొత్తగా ఏం ప్రిపేర్ కాకండి. అండ్ ఫార్ములాస్ ఇంపార్టెంట్ పాయింట్స్ని మళ్ళీ రివైజ్ చేయండి. సో మీకు జేఈ మెయిన్స్లా మినిమంగా 300కి 150 ప్లస్ మార్క్స్ వెరీ ఈజీ వచ్చే అవకాశాలు ఉంటుంది. సో దీన్ని బేస్ చేసుకొని ఫుల్ హార్డ్ వర్క్ చేయండి, మీకు అడ్వాన్స్డ్ కూడా క్రాక్ చేస్తారు. ఇదండి వీడియో యొక్క ఇంపార్టెన్స్. అండ్ మన ఛానల్ లైక్ చేయండి ఖచ్చితంగా, మీరు ఇచ్చే లైక్ చాలా హెల్ప్ అవుతుంది. ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ది వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.